ఈ సిఆర్పిఎఫ్ మరి గతంలో శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం ప్రాంతాల్లో పరిచర్య విస్తారంగా జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగటం జరిగింది. ఏదేమైనప్పటికీ మనం అందరం కలిసి మరలా ఒక కుటుంబంగా ఏర్పడి దీన్ని ముందుకు కొనసాగించాలని అభిప్రాయపడుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సిఆర్పిఎఫ్ మరి గతంలో శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం ప్రాంతాల్లో పరిచర్య విస్తారంగా జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగటం జరిగింది. ఏదేమైనప్పటికీ మనం అందరం కలిసి మరలా ఒక కుటుంబంగా ఏర్పడి దీన్ని ముందుకు కొనసాగించాలని అభిప్రాయపడుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఇందులో ఉన్న సమస్యలు, పరిస్థితులను బట్టి ఆశయాన్ని చంపుకోకూడదు. ఆశయం ముఖ్యం. దీని గురించి వాళ్ళు పెద్దాపురంలో ఏర్పాటు చేసిన ఒక సభలో చెప్పినప్పుడు నేను ఆకర్షితున్నయ్యాను. క్రైస్తవ్యం ప్రమాదంలో ఉంది. నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నాను అనుకోకండి. ఈ ప్రమాదంలో ఉన్న క్రైస్తవ్యాన్ని రక్షించుకోవాలి అని అంటే నాకు తెలిసి సిఆర్పిఎఫ్ లాంటి ఈ ఆర్గనైజేషన్ ఇంకొకటి లేదు. క్రైస్తవ సమాజ పరిరక్షణ కొరకు దీనికి మించిన ఆర్గనైజేషన్ ఇంకొకటి లేదు. దీని ద్వారానే మనం ముందుకు వెళ్ళగలమనే ఒక అభిప్రాయంతో పాల్ప్రసాద్ గారితో నేను ఏకీభవించి వారితో కలిసి నడిచి మీ ముందుండి మాటలు చెప్తూ ఉన్నాను. పట్టణంలో బీచ్లో పాంప్లెట్స్ పట్టుకున్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఒకడు బెదిరించి అవి అంటించడం జరిగింది. బాధేసింది. ఒక్కలుగా దానికి ఏం పోరాటం చేయలేం. ఆ నెలలు మనం ఒకరిని కొట్టేయలేం. చెయ్యాలి అని అంటే డెఫినెట్గా ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉండాలి. కనుక మన వరకు వచ్చేసింది. ఎక్కడో ఇంతకంతకుమంది చూసే వాళ్ళు మణిపూర్ లాంటి ప్రదేశంలో, కానీ మన పక్కకే వచ్చేసినప్పుడు మనం లేనిపోని భేదాలు పెట్టుకుని దూరంగా ఉండి క్రైస్తవ సమాజానికి సేవ చేయగలిగిన శక్తి ఉండి కూడా చేయలేకపోవడం అనేది మంచిది కాదని నాకు అనిపించింది. సో అయితే ఇంకా బలంగా వాడబడాలి, ఇంకా బలంగా మనం ముందుకు వెళ్ళాలి. మన సంస్థ గురించి ఇలాంటి సంస్థ ఉందని క్రైస్తవులకి, సేవకులకి, మరి క్రీస్తుని ఆరాధించే భక్తులకి ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలిగినా, ఆటంకాలు కలిగినా, మరి మనం చిత్తశుద్ధితో దేవుని ఆరాధిస్తుంటే మత మార్పులు చేస్తున్నారు అని చెప్పి విరుచుకుపడే మోకల నుంచి మనం రక్షింపబడాలన్నా, వాళ్ళని ఎదుర్కోవాలన్నా మరి ఇటువంటి సిఆర్పిఎఫ్ ఫోర్స్ అనే సంస్థ చాలా అవసరం. ఇది లోకల్ బాడీ కాదు. సిఆర్పిఎఫ్ ఫోర్స్ ఇండియా మొత్తం భారతదేశానికి అంతటికీ విస్తరించాలి. దేశం మొత్తం ఈ కార్యక్రమాలు జరగాలి అనే ఉద్దేశంతో, ఆ తలంపుతో పెట్టినటువంటి సంస్థ. ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో, బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లో మన సేవకులపై జరుగుతున్న దౌర్జన్యాలు, అకృత్యాలు వీడియో క్లిప్పులు వస్తూ ఉంటాయి. అవి చూస్తుంటే నిజంగా వీడియో పూర్తిగా చూడలేని పరిస్థితి అన్నమాట. అంత ఘోరంగా హింసిస్తున్నారు, అంత ఘోరంగా జరుగుతుంది. అయితే మనమేం నేరం చేస్తున్నామా, మనమేమన్నా పాప మార్గంలో నడుస్తున్నామా అంటే ఏమీ కాదు. భారతదేశ రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకే మన క్రైస్తవత్వంలో ఉన్న మిషనరీస్ కానీ, మన సంస్థ కానీ, మిగతా సభ్యులు కానీ అందరికీ కల్పించిన కొన్ని ప్రాథమిక హక్కులు. ఆ హక్కుల్లో మత స్వేచ్ఛ, ఇటువంటి స్వేచ్ఛను మనకు కల్పించబడింది. ఆ హక్కుల ప్రకారమే మనం నడుస్తున్నాం. అది ఆ హక్కులు ఓన్లీ కాగితాల్లోనే ఉండిపోతుంది, వ్రాయబడి ఉంది. తర్వాత ఈయన తాగుతారని అడిగారంటే, ఏమొద్దయ్యా, నాకు ప్రత్యేకంగా మంచిలు ఉన్నాయి, మేము బయట నీళ్ళు తాగం, మేము ప్రత్యేకంగా తెచ్చుకుంటాను బ్రాహ్మడు కాబట్టి. ఈయన నన్ను పెద్ద నిజమైన దేశభక్తుడు ఎవరండి అని అడిగాను. ఎవరిని ఆయన ఏమన్నాడంటే,
ఎదుటివాడికి హాని చేయనోడు నిజమైన దేశభక్తుడు. ఆ మాట మా బైబిల్లో ఉందండి అయ్యగారు అన్నాను. ఎలా ఉందన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వాళ్ళు ప్రేమించాలి అంటమే కాదు, కానీ నువ్వు ఈ సమయంలో నన్ను ఎక్కుచుకుని తీసుకొచ్చేవారు అబ్బాయి, నీ దేవుడు చాలా గొప్పవాడు. మిషనరీలు వాళ్ళు చేసిన దాన్ని కూర్చుని ఆలోచిస్తే, మనసు పెట్టి ఎవడైనా ఆలోచిస్తే, ఆయన అన్న మాట, క్రైస్తవుడు భారతదేశానికి చేసిన నష్టం ఏమీ లేదని చెప్పాడు ఆయన. బ్రాహ్మడు బస్ స్టాండ్లో అందరూ పెద్దలంటూ ఆలకిస్తూ ఉన్నారు. ఎంత విలువైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక బ్రాహ్మడే ఉండి. ఇందాక అయ్యగారు నేను రంగారావు గారు నేను మాట్లాడుకుంటున్నాం, ఈ విజయకుమార్ గారు నేను మాట్లాడుకునే లోపుల్లోనే ఆ వచ్చిన అటాక్ చేసే వాళ్ళు వచ్చి మనకు మా ఈ హక్కు ఉందని కాగితం చూపించడం వల్లనే కొట్టేస్తున్నారు. కర్ణాటకలో సిఎస్ఐ చర్చిలో ఓ ఫాదర్ని అక్కడ బలిపీఠం మీద ఉండగానే చంప మీద 2-3 దెబ్బలు కొట్టాడు. అక్కడ చాలామంది సంఘ పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలు చాలామంది ఉన్నారు. కనీసం అతనితో గట్టిగా వారించి పట్టుకుని లాక్కొచ్చాడు ఎవరు కూడా లేదు. అలా చూస్తున్నారు అంతే, దెబ్బలు తింటాకి వచ్చాము పుట్టాము అన్నట్టుగా. అంటే శ్రమకు వచ్చాం, మనం శ్రమ పడాలి. బట్ ఏంటంటే మనకి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క దాన్ని మనం కొనసాగించుకోవాలని తెలియజేస్తున్నాను. ఆ బ్రాహ్మణ మాటలు నాకు చాలా సంతోషం, ప్రోత్సహించినాయి. ఇంకో విషయం ఏంటంటే సిఆర్పిఎఫ్ ఫోర్స్ ఇండియా ప్రారంభం నుంచి చాలా అద్భుతంగా వెళుతుంది. అయితే ప్రేమ దోషములు కప్పినట్లుగా, ఎందుకంటే మనం పోరాడుతున్నది ఎవరితో పోరాడుతున్నామండి? భయంకరమైన మతోన్మాదులతో. నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ యోగి గారు. ఏమనంటే, మేమంటూ సెంట్రల్లో కానీ మేము ఓడిపోతే భారతదేశాన్ని అంతా నిప్పు అంటించేస్తాను. ఏంటి నిప్పు, దాని యొక్క సాదృశ్యం ఏంటి, దాని వాస్తవం ఏంటని వెళ్తే, వాళ్ళకి ఆర్ఎస్ఎస్ టీం ఉంది కదా, ఆ టీంలో యవనస్తులు అందరినీ తీసుకొని వాళ్ళ ద్వారాగా నిప్పంటించేస్తారు. అంత భయంకరమైన మతోన్మాదులు ఉన్నారు. అది కాబట్టి ఇలాంటి సంస్థలు మనకు ఉన్నాయి, దీన్ని ప్రోత్సహించుకుని ముందుకెళ్తేనే మంచిదని కడవర దినాల్లో పట్టింపులకి, మాట పట్టింపుకి దేనికి లేకుండా మంచి పెద్ద మనసు తీసుకుని ముందుకు సాగిపోవాలని తెలియజేస్తూ ఉన్నాను. ఉన్న ఈ కుటుంబాన్ని నాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. సేవకులను హృదయపూర్వక వందనాలు. అదే ప్రత్యేకంగా వచ్చిన అయ్యగారు అబ్రాహం గారు మన హృదయపూర్వక వందనాలు. ఈ సిఆర్పిఎఫ్ స్థాపించిన కాడ నుంచి నేను దీంట్లో పనిచేస్తున్నాను. ఈ మధ్యనే ఫౌండేషన్ దేవుడు నిజంగా భారతదేశం అంతా వ్యాపించడానికి ప్రభు కృప చూపించాడు. ఒక అద్భుతమైన సంగతి, కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి, గంగావతి ఆ ప్రాంతాల్లో చాలా భయంకరమైన డేంజర్ ఏరియా. అక్కడ చాలా సేవకుల్ని ఇబ్బంది పెట్టడం, అవమానపరచడం, లేనిపోయిన కేసులు పెట్టడం జరుగుతూ ఉన్నాయి. అటువంటి ప్రాంతంలో మన ప్రియులు దేవుడి దాసులు ఫ్రాన్సిస్ గారు ఆ ప్రాంతంలో జిఆర్పి మరి బస్సాన్న వారి దేవుని పరిచయం చేస్తున్నారు. వారు గొప్ప అవకాశంలో చక్కటి సందేశాన్ని నాకు చెప్పారు. అయ్యా, కర్ణాటక రాష్ట్రంలో అద్భుతంగా దేవుని సేవ జరుగుతుందంటే మొదటగా దేవుని కృప, రెండవది మన యొక్క సిఆర్పిఎఫ్లో ఉన్న నియమాలను బట్టి, ఐడెంటిటీ కార్డును బట్టి. ఈ కార్డుని చూడగానే డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా సరే అది చూడగానే వాళ్ళు ఐడెంటిటీ కార్డు చూశారో వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఇంకొకళ్ళైనా అది చూసి వాళ్ళు భయపడ్డారు. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళకి ఒక మంచి గుర్తింపు వచ్చింది. క్రైస్తవుల జోలికి, క్రైస్తవ సంఘాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోదు. ఏది ఊరుకోదు అంటే సిఆర్పి ఇండియా చూస్తూ ఊరుకోదు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళకి మహిమ కలుగుగాక. ఆశయం కోసం మనం పోరాటమే చేస్తున్నాం, సాగిపోతున్నాం. ఈ త్రోవలో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కానీ మనం పెద్ద మనసుతో దాన్ని సరి చేసుకొని, క్రైస్తవ సమాజం కోసం కదా మనం పాటుపడేది.
ఎందుకంటే నా పేరు వంగలపూడి జోసెఫ్ అండి. ఒక్కటి కాదు నాకు. నేను మొట్టమొదటి ఆప్థాల్మిక్ టెక్నీషియన్ని. కొంతకాలం హాస్పిటల్లో కూడా పనిచేస్తాను. అలాగే 2 చిన్న సంఘాలు ఉన్నాయి, అలాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి సమయభావం లేకపోవడం వల్ల దీంట్లో ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వకపోతున్నాను. ఇలాగే ప్రతి ఇంపార్టెంట్ మీటింగ్లోనే నేను పాల్గొనదలుస్తున్నాను. మీ అందరూ చూస్తున్నాను. మేము జర్నీ చేస్తున్నాం. చాలా సంతోషం. ఈ యొక్క ఆర్గనైజేషను నాట్ ఓన్లీ స్టేట్స్ త్రూఅవుట్ ఇండియా దాటిపోయిందని చెప్పడానికి ఎంతమాత్రం సందేహం లేదు. ఒక ఆర్గనైజేషన్ మనం స్టార్ట్ చేస్తామంటే కొన్ని నియమ నిబంధనలు మనం పెట్టుకుంటూ ఉంటాయి. దానిపై ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఘంటాపథంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆయన ఎవరో నాకు పరిచయం లేదు వ్యక్తిగతంగా, మామూలుగానే. యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఆయన ఆరాధిస్తారు. దాంట్లో మంచిదంటే దాంట్లోకి వెళ్తారు. దీంట్లో మంచి మీరు తోలేసినప్పుడు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు. కాబట్టి ఆయన కలిగి ఉండటం గొప్పది. ఏ మతంలో బాగుందంటే దాంట్లోకి వెళ్తారని చెప్పి క్రైస్తవ సంఘాలకి లేకపోతే యేసు ప్రభువుకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి పబ్లిక్గా చెప్పాడు ఆయన. మనం పెద్ద పెద్ద మీటింగ్లో పెట్టుకున్నప్పుడు అటువంటి వాళ్ళు ఎందుకు పిలవకూడదు మనం? ఎందుకంటే ఒక అన్యుడు ఆయన, మనకందరికీ తెలుసు. ఆయన క్రిస్టియన్ కాదు, ఒక అన్యుడు, బ్రాహ్మణ్, మనకందరికీ తెలుసు. అటువంటి వాళ్ళు మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు? వారిని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి వారిని గౌరవించి ఒక్క మాట మన ఆర్గనైజేషన్ కూడా ఇది అని చెప్పి ఒకసారి పరిచయం చేసుకుంటే, ఎందుకంటే చేసేదంతా వాళ్ళే. ఇందాక మన శేఖరబాబు గారు చెప్పినట్టుగా చేసేదంతా వాళ్ళ మంచి లేదని వాళ్ళకి తెలుసు, కానీ బయటకు రావట్లేదు అంతే. ఆ విషయం మనకందరికీ తెలుసు. యూట్యూబ్లో ఎంతోమంది బ్రాహ్మణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి పరిచయం చేయవలసిందిగా నా యొక్క చిన్న మనవది. అది మీరు తీసుకోండి తర్వాత మీ ఇష్టం. కాబట్టి ఇక నుంచి నా సమయభావాన్ని బట్టి ఈ యొక్క ఆర్గనైజేషన్లో నాకు ఏ ఉన్నా లేకపోయినా ఏది చిన్న ఇచ్చినా నేను కొనసాగుతానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ యొక్క సదావకాశం కల్పించినటువంటి క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గుడివార పాల్ప్రసాద్ అయ్య గారికి, అలాగే నాకు ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షులు ప్రసన్న కుమార్ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను నా మనసు మార్చాడు యేసుప్రభు, విశ్వాసం కలిగి ఉన్నాను. కాబట్టి మత మార్పు కాదు, కుల మార్పు కాదు. యేసుప్రభు వచ్చి నమ్ముకున్న వాళ్ళు మంచి పనులు చేస్తుంటే చెడగొట్టే మతోన్మాదం, కులోన్మాదుల్ని ప్రతి మతస్థులు కూడా ఖండించాలండి. ప్రేమ చూపాలి, సర్వీస్ చేయాలి. సేవకులు, దైవజనులు 3 వారం పరిసర ప్రాంతాల్లో మంచి సేవ చేస్తారు. అన్నగారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. వారు కాదు ఇది మందని చెప్పి ఈ ప్లాట్ఫామ్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా తాట తీయాలి. క్రైస్తవ సంఘాల మీద ఉద్రేక శక్తులతో పనిచేస్తున్న వారు తాట తీయాలి. మీరు ఎవరు రాకుండా ఒకరిని నిలబడతాను. ఎమాన్యుల్ పేరెట్టుకుంటాను. నేను ఆల్రెడీ లిస్టులో కూడా ఉన్నాను. 2017 నా సొంత డబ్బులతో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఏఐసిసి తరఫున, జార్జ్ తిరుమల తరఫున 2017 జంతర్మంతర్, అలాగే మన ఇస్రాయల్ మన ఉన్నారండి, జెరూసలేం ఉన్నారు. ఆయన హైదరాబాద్ సత్యాన్వేషంలో లైవ్ వెళ్ళింది, ధర్నా చేశాను. మోడీ గారికి మేము కూడా ఇచ్చి వచ్చాను 2017లో. కాబట్టి నేను భయపడ్డాను. అయితే ఈ మతోన్మాదం నోరు ఖండించి నోరు మెదపకుండా ఉండాలని ఒక వాక్యం ఉందండి పత్రికలో. మూర్ఖులు నోరు ఊహించిన దేవుని చిత్తం, మూర్ఖులు నోరు ఊహించడం నాకు దేవుని చిత్తం. బైబిల్ మీద నువ్వు దాడి చేసిన, ఫ్లెక్సీలు తీసుకుని కాల్చిన, ఈ చట్టాలు ఏవి చేయకపోయినా మేము ఉన్నామని చెప్పడానికి ఈ సిఆర్పిఎఫ్ దేవునికి స్తోత్రం. ఫ్లెక్సీలు కాల్చిన ఎవరు ఆ బీచ్ రోడ్ల కాకినాడలో నీ ప్రతి దేవుడు వాక్యాలు కాల్చడానికి నీకు ఎవరు ఆలోచించారు? నీకు ఆ పిల్లల దగ్గర తీసుకుని దేవుడు వాక్యాలని నువ్వు కాల్చుతావా? పేకాడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేకాడలు కాల్చు, ఎపిసోడ్ కొబ్బరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు దుమ్ము దూల్పు. ఫ్లెక్సీలు పట్టుకున్న వాక్యాలు నువ్వు కాల్చడానికి నీకు ఎంత దమ్ము ఉంది? ఈ మతం మొదలైన ఛాలెంజ్ ఈ సిఆర్పిఎఫ్ తరఫున ఛాలెంజ్ చేస్తున్నా. క్రీస్తు ప్రభు గొప్ప ప్రేమ చూపాడు. ఆయన మార్గం ప్రకటిస్తున్నాం. తాగుబోతులు మారండి, ఎపిసోడ్లు మారండి, పేకాడలు మారండి, మనసు మార్చుకుని, హృదయం మార్చుకుని దేశాన్ని మేము నష్టపరచడం లేవు. మతం మార్చుకోమంటా, కులం మార్చుకోమంటా. మా చర్చకు వచ్చిన సరిగ్గా లేకపోతే కొండంటే నేను ఇంకా
ఎగవరు చేసుకోండి, భక్తి లేకపోతే పొండి అంటున్నాను, మీకు ఉండని అంటున్నాను. దేవుడి మాటలు తీర్చండి. చర్చిలో మనం అందరం చెప్తాం అన్నారు అంటాం, పక్కనకి చెప్పకపోతే చాలా మాట్లాడతాం. మళ్ళీ మన పేరుకి మాత్రం సేవకులు, బయటకు వస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, చాలా మంది క్రైస్తవుల మీద చర్చిల పైన దాడి జరిగితే పోరాటం చేద్దామని ఎక్కడంటారు గట్టిగా. ఒకరు మళ్ళీ పోరాటం చేయడానికి ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితిగానే ఉంటుంది, రాలేని స్థితిగానే ఉంటారు. అయితే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మరి పాల్ ప్రసాద్ అన్న గారితో నాకు పరిచయం అయింది 9 సంవత్సరాల నుంచి పరిచయమే. కానీ ఆయనతో నేను పనిచేసింది 5 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూ 5 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూనే ఉన్నాను. అయితే ప్రత్యేకంగా ఈ మాటలు చెప్తూ ఉంటాం, బల్లగుద్ది మరీ చెప్తూ ఉంటాం, ఖచ్చితంగా చేద్దాం, పోరాటం చేద్దాం ఉంటాం. కానీ అక్కడ కనబడేది ఎవరు అని అంటే ముసలోళ్ళు అయినాడు ఒకడని, యవనస్తులుగా ఉండేవాళ్ళు ఇద్దరని, కొంతమంది మాత్రమే కనబడతారు. కానీ అసలైన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, బల్లగుద్దోళ్ళు, బల్ల ఎరగొట్టిన వాళ్ళు, మౌత్ పగలగొట్టిన వాళ్ళు ఎవరు కూడా కనిపించిన పరిస్థితిగా ఉంటుంది. అయితే మరొక ఈ భవిష్యత్తులో కూడా మనం ఎలాగా చెప్పాము, మాట జారాము అని అంటే ఆ మాటను బట్టి చేసేవాళ్ళుగానే మనం ఉండాలి. కానీ మరి మాటను జారేసిన తర్వాత మనం చేయకుండానే ఉన్నని వ్యక్తులుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు అన్నదే నా ఉద్దేశం. ఈ సిఆర్పిఎఫ్ కూడా ఉద్దేశం కూడా అదే అని నేను అనుకుంటూ ఉంటాను. మరొక విషయాన్ని, భవిష్యత్తులో కూడా నేను సిఆర్పిఎఫ్ ఫోర్స్లో పనిచేయడానికి నేను సంసిద్ధతగానే ఉన్నాను. కానీ నాకు కూడా నా మాటలను బట్టి నేను చెప్తున్నాను, లోకంలో అంటూ ఉంటుంది పల్లకి అని అంటూ ఉంటుంది. కానీ నేనంటాను, ఈ సిఆర్పిఎఫ్ ఫోర్స్ శ్రమలతో ఉన్న భారాన్ని మోసుకుంటూనే వెళ్తూ ఉంది, మోస్తూనే ఉన్నాము, మోసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కొత్తగా వచ్చిన వాళ్ళ ద్వారా ఇంకా ఉజ్జీవింపబడింది అనేది కాదు, కానీ ఇంకా మరింతగా ఉజ్జీవింపబడే రీతిగా. అందుకే వాక్యాలు మనం చూస్తుంటే కింద ఎండింగ్లో ఒక మాట ఉంటుంది, దే ఆర్ స్ట్రెంథెడ్ దేర్ హ్యాండ్స్ ఫర్ దిస్ గుడ్ వర్క్. ఈ మంచి పని కొరకు బలం తెచ్చుకుందాం, బలం తెచ్చుకుని పని చేసుకోవాలిగానే ఉంటాం. పాతోళ్ళు ఎప్పుడు పాతోళ్ళు కాదు, వాళ్ళు కూడా ఎప్పుడు కొత్తగా నూతనమైన బలాన్ని తీసుకున్న వాళ్ళుగానే ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా ఉండి వారి కొన్ని అభిప్రాయాలు తెలియపరుస్తారు. ఏదేమైనా పాత ఏదైతే ఉందో, పాతవి గతించిన కొత్తగా అయినా అన్నది, కానీ పాత బలం గతించిపోను అనేది కాదు. పాతవన్నీ గతించిపోతాయి కానీ పాత బలం మాత్రం కాదు. నేటి దినాలు చాలామంది చెప్తూ ఉంటారు, అంతకుముందున్న ఆహారం చాలా బెస్ట్ ఫుడ్ అని ఇప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చే ఫుడ్ బలమైన ఫుడ్ ఏమీ కాదు. కనుక నేను అంటున్నాను, ఈ సిఆర్పిఎఫ్ ఎక్కడా కూడా పడిపోయిన పరిస్థితిగా లేదు అని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను చాలా ప్రాంతాల్లో దైవజనులతో పాటు కలిసి వెళ్ళినప్పుడు ఈ సిఆర్పిఎఫ్ మా బలంగానే పనిచేస్తూ ముందుగానే ఈ మాటలు నేను తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ మాట మాది శీల గ్రామం. నేను రక్షింపబడిన తర్వాత సువార్తలో వచ్చి దేవుని పని కొరకే కష్టపడ్డాం. అంటే ఆ ప్రాంతాన్ని ఎలా మారిపోయిందంటే, పెద్దలు అధికారులు కూడా మారిపోతున్నారు. అలా సువార్త చేసేవాళ్ళు. ఇలా కాదని ఒక బ్రాహ్మణ అతను ఒక ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చి 20 years ముందు నేను చెప్తాను, ఒక 20 సంవత్సరాలు అవుతుంది, తీసుకొచ్చి మమ్మల్ని చంపించాలని ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టి యేసు ప్రభు గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే, మేము సువార్త అంటే ఒక విశ్వాసగా సువార్తగా ఉన్నప్పుడు ఆ సమయంలో చాలా బాధ కలిగి, అయితే ఏం చేయలేక పరిస్థితిలో మేమున్న సమయంలో అక్కడ గ్రామం అంతా కూడా కొందరు బయలుదేరి వీళ్ళు ఎలాగైనా సరే ఈ ప్రాంతాన్ని కల్లోలు పరుతున్నారు, వీళ్ళు ఎలాగైనా సరే చంపేయాలి అని చెప్పి, అంటే మమ్మల్ని ప్రత్యేకంగా చంపడానికి అక్కడ ప్రాంతం కొంతమంది చెప్పారు. ఈ 4 కుర్రల్ని చంపేయండి. ఆ 4 కుర్రల్లో కుర్రాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ 4లో నేను దేవుని సేవకు వచ్చేసాను, ఇంకొక ఆయన దేవుని సేవకు వెళ్ళిపోయాను. దేవుడు పిలిచాడు. అది మొదలుకొని నేను చెప్తున్నానండి, దేవుడు ఘనంగా దేవుని పరిచయం నడిపిస్తున్నాడు. ఇప్పుడు నేను ఈ దేశ రాజ్యాంగం క్రైస్తవులకి హక్కులు ఇచ్చినప్పటికీ ఆ హక్కులు ఇప్పటికీ తెలియని అనేక మంది క్రైస్తవులు ఉండడం చాలా బాధాకరమైన విషయం. అందుకే చూడండి, క్రైస్తవ హక్కుల దగ్గర కామ మీరు బాగా ఆలోచించాలి. అంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. అక్కడ కామ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ దేశ రాజ్యాంగం క్రైస్తవులకు హక్కులు ఇచ్చింది, కానీ హక్కులు ఏమో మనకు తెలియదు. కామ
హక్కులు తెలుసుకుంటే పరిరక్షణ దళాన్ని సంప్రదించాలి మీరు. పుష్టం అక్కడితో సమాప్తం అవుతుంది అనమాట. అలా నాదైన శైలిలో నేను కూడా నాకున్న జ్ఞానం కొలిది, నాకున్న బలం కొలిది ఈ సిఆర్పి ఫోర్స్ ఇండియాలో నాదైన పాత్రను నేను పోషిస్తూ ఉన్నాను. ఈ యేసుక్రీస్తు వారి గురించి ఆలోచించినప్పుడు ఆయన 33.5 సంవత్సరంలో చనిపోవలసి తండ్రి అయిన దేవుడు సంకల్పమై ఉంటే అంతకు ముందే యేసుక్రీస్తుని చంపాలని ఆయన బోధ ప్రారంభించినప్పటి నుంచి రాళ్ళతో కొట్టి చెప్పేదా చూశాను. కానీ చంపడానికి ఆటంకం ఏంటి ఏంటో తెలుసా? రాయబడి ఉంటుంది లేఖనాలు ఏమనంటే ప్రజలకు భయపడి ఆయన జోలికి వెళ్ళలేదండి. ఈరోజు మనం పోరాటాలు చేయవసరం లేదు. క్రైస్తవ్యం కనీసం 100లో 1% ఐక్యత ఉన్నా సరే అసలు కనీసం ఎవడో బయటకు రాడు. మన దెబ్బకి మన జనాన్ని చూసే వాళ్ళకి భయం పుట్టాలి. దానికి లోకి ఇచ్చింది ఎవరంటే మన పిరుకోళ్ళే. సంఘాల్లో ఉన్న పిరుకులు. ఈ పిరుకోళ్ళు హాస్టల్లో ఫోటోలు వేసుకుంటారు, రెవరెంట్ అంటారు, బిషప్లు అంటారు. కానీ ఈ సందర్భం ఎవడు కనపడలేదు. ఇది బాధాకరం, చాలా నీచం అనేది. కనుక మరొకసారి ఈ సిఆర్పి ఫోర్స్ అనేకమైన ప్రాంతాలకు ఇంకా తీసుకువెళ్ళాలని, ముఖ్యంగా మంది బలం పెరగాలని, అనేక మంది దీంట్లో చేరాలని, చేర్చాల్సిన బాధ్యత మనందరం నేను తీసుకుంటాను. భవిష్యత్తులో అనేకమైన ప్రాంతాలకు వెళ్ళడానికి పరిచయం చేయడం నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా మరొకసారి ఉన్న బాధ్యతే కాకుండా ఇంకా మరింత బాధ్యత తీసుకుని మన సహోదరులు అనేక మందికి ఈ విషయాన్ని తెలియకపోతే తెలియజేసి ఈసారి నుంచి మీటింగ్ పెడితే ఫోర్స్ అనే పదానికి నిర్వచనంగా ఫోర్స్ అంటే ఎలా ఉంటుందో చూపించే విధంగా మీ అందరూ కూడా అనేక మందికి అనేకమైన ప్రాంతాల్లోకి తీసుకువెళ్ళవలసిందిగా ఈ సిఆర్పి ఫోర్స్ మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మనం అందరం కూడా పాల్ ప్రసాద్ గారు వెనుక నడవడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాదు ఆయన ఏర్పాటు చేసిన ఫండ్ కూడా సిఆర్పిఎఫ్కి అద్భుతంగా భారతదేశం అంతా ప్రయోజనకరంగా ఉండాలనే ఉద్దేశంతో మనమందరం కూడా 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్నాం. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రం తండ్రి, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం నాయన, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, బలవంతుడు అయిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నీకు మాడు పాల్ ప్రసాద్ గారికి, లాజరస్ గారికి, మరొక సహోదరునికి మీరు ఇచ్చిన ఆలోచన వచ్చిన ఆయన కొద్ది సంవత్సరాల క్రితం సిఆర్పిఎఫ్ ఏర్పాటు చేయబడ్డం, అనేక రాష్ట్రాల్లో విస్తరించబడ్డం నాయన, అనేక సంఘాలలో నాయన దీన సేవకుల్ని బలపరచడం ప్రభువా. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ నా తండ్రి పునరుద్ధరించడానికి నీ బిడ్డలకు ఇచ్చిన ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి దేవ, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, మహోన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా ఈ మధ్యాహ్న సమయంలో మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీకే సమర్పిస్తా ఉన్నాం. దీంట్లో మనుషులు హెచ్చు కొరకు కానీ, మనుషులు గంట కొరకు కానీ ఏమీ జరగకుండా కేవలం నీ మహిమార్థమై నీ ప్రజల ప్రొటెక్షన్ కొరకే కొనసాగే కృప అనుగ్రహించమని యువతని తండ్రి యొక్క, కుమారుడి యొక్క పరిశుద్ధాత్మనామంలో దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి, నేటి నుంచి ప్రభా యువతని రాబో సంవత్సరాలన్నీ మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి యువతని దేవా పాల్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ నీ ప్రభా తరతరాల యుగాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించి మహిమ పొందమని యేసు వారి పరిశుద్ధ నామముతో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ చేయబడింది కనుక ఇది ఆథరైజ్డ్, ఏదో మనం అనుకున్నాం చేసేస్తున్నాం అనేది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ పక్కాగా మనం చేస్తామో ప్రతి రూపాయికి కూడా అకౌంటబుల్. కనుక దీని విషయంలో ఎవరు కూడా ఎటువంటి సందేహం అక్కర్లేదు. దీంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ధైర్యంగా దీని గురించి మనం చెప్పొచ్చు, ఫండ్స్ పే చేయొచ్చు, మన అవసరాలు కూడా ఈ ఫౌండేషన్ ద్వారా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు ఏదో బెనిఫిట్ కాదు, కానీ మొదటి నుంచి కష్టపడి దీని గురించి ప్రయాసపడినటువంటి వాళ్ళకి మాత్రం తగిన ప్రాధాన్యత ఇప్పుడు కూడా ఉంటారు. ఇది ఫామ్ నెంబర్ 13 రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఫామ్స్ ఇవి. ఫౌండేషన్కి కావాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, ఎందుకంటే దీనికి ఎవరైనా సరే సపోర్ట్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తే కాదు. కానీ ఎందుకంటే దీని గురించి రానున్న
మనం ఎజెండాలో ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే సిఆర్పి ఫోర్స్ ఇండియాలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం సిఆర్పి ఫోర్స్ ఇండియా కొరకు, క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం కొరకు చాలామంది సేవకులు ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నారు. రావాలని తపనుంది, నిలబడాలని వారికి ఆశ ఉంది, ఆయా ప్రాంతాలకు పరుగులు పెట్టాలని ఒక తపనుంది. కానీ ఆర్థికమైన వారికి ఉన్న కొన్ని బర్డెన్స్ని బట్టి వారు ముందుకు రాలేని పరిస్థితులు, అలాంటి వాటన్నిటి ఉద్దేశంలో ఆలోచన పెట్టుకొని మనం ఒక ఫౌండేషన్ని స్థాపించడం జరుగుతూ ఉంది. ఈరోజు అది ఓపెనింగ్ కొరకై మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇది క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అనే దాన్ని స్థాపించడం జరుగుతూ ఉంది. అనేది క్రైస్తవ సమాజానికి ఒక ఉపయోగకరంగా ఉండాలి అనే దాన్ని ఒక ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరుగుతూ ఉంది. దీంట్లో పబ్లిక్ ప్రొటెక్షన్, సర్వీస్ ప్రొటెక్షన్, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అనేది ఎన్నుకొని, రెండవదిగా నో రిలీజన్, నో క్యాస్ట్, నో ప్లేస్, కులం, మతం, స్థలం అనే భేదం లేకుండా సెంట్రల్ రిజిస్ట్రేషన్తో, ఇప్పుడు మనకు జరిగినవన్నీ కూడా కేవలం ఒక జిల్లాకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ మాత్రమే. కానీ ఈరోజు నేను సంపాదించింది సెంట్రల్ రిజిస్ట్రేషన్ ఆల్ ఓవర్ ఇండియా వేలో నేను రిజిస్ట్రేషన్ చేయించాను. దీన్ని ఫౌండేషన్ ఈరోజు మనం స్థాపిస్తూ ఉన్నాం. దీంట్లో ప్రతి సిఆర్పి ఫోర్స్ ఇండియాలో ప్రతి నాయకుడు లబ్ధి పొందాలి. ప్రతి ఒక్కరికి ఇంకొక విషయం, దీన్ని బయట కొన్ని కంపెనీస్, కొంతమంది డీలింగ్స్ కోసం కూర్చుంటుంటారు, కోట్ల డీలింగ్స్, దాని పేరు కంపెనీ అంటారు. ఆ కంపెనీ ఇది ఈరోజు నేను స్థాపించింది. దాని ద్వారా నేను అనేకులకు ఈరోజు ఒక మంచి స్టాండింగ్ ఇవ్వాలన్నది నా ఉద్దేశం. ఇందులో చాలా ముఖ్యమైన విషయాలను నేను ముందు తీసుకురాబోతున్నాను. నేను అడిగిన క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం స్థాపించిన సుమారు 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నేను మొదటి నుంచి చెప్పిన మాట ఒకటే, ఇది ఒక వ్యక్తి కోసం చేస్తున్న పోరాటం కాదు, ఒక వ్యవస్థ కోసం చేస్తున్న పోరాటం. ఇది ఒక వ్యవస్థను సంపాదించుకోవడానికి, ఒక వ్యవస్థను బ్రతికించుకోవడానికి, ఒక వ్యవస్థలో కావలసిన హక్కుల కోసం పోరాడుతున్న సంస్థ ఇది. ఇది ఒక ఆర్గనైజేషన్. ఇది దీనిలో మనం ముందుకు వెళ్తున్నాం. ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నెన్నో భయానకమైన పరిస్థితులు, ఎన్నోసార్లు ఒంటరి ప్రయాణం నేను నా జీవితంలో కలిగి ఉన్నాను. నేను చెప్పిన మాట, ఈ ఆర్గనైజేషన్ తీసుకెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి ఆయన ఒకటి అన్నాడు, ఈరోజు మీ వెనకాల 10 మంది 100 మంది అంటున్నారే, వీళ్ళెవ్వరూ మీ ముందు నిలబడలేరు. మీరు ఒక్కరు మాత్రమే నిలబడే చివరికి. వీరందరూ కష్టం వచ్చినా, పరిస్థితులు బాగోపోయినా, వారిని పొగడకపోయినా, వారికి ఏం చెప్పినా వెళ్ళిపోతారు. వాళ్ళు నిలబడాల్సింది మీరు ఒక్కరే. ఆ మాట జ్ఞాపకం వచ్చింది నాకు. నిజమే కదా అని. కనుకనే పోరాటంలో నేను ఒక్కడిగానే ప్రయాణం చేస్తున్నాను. వచ్చిన వారిని తీసుకుని వెళ్తున్నాను. ఈరోజు మన క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఒక ఆయుధం. ఈ ఆయుధాన్ని పట్టి మనం యుద్ధానికి వెళ్తున్నాం. ఇలాంటి ఆయుధాలు చాలా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా అజయ్ బాబు ఒక ఆయుధం అవ్వచ్చు, లేకపోతే చెగోడి ఆయన ఒక ఆయుధం కావచ్చు, పీటర్ పొట్ట ఒక ఆయుధం. ఏ ఆయుధాన్ని పట్టండి, మన గురి మాత్రం ఒకటే, అంతే. ఏ ఆయుధాన్ని పట్టండి, కానీ అన్ని ఆయుధాలు పట్టుకుని కూర్చోవద్దు. ఆయుధాలు ఎక్కువైతే మనం యుద్ధం చేయలేం. ఆయుధాలు మోసేవాళ్ళం మిగిలిపోతాం. అన్ని నెత్తిమే పెట్టుకోవద్దు, ఒక ఆయుధంతో పోరాడండి. అది సిఆర్పిఎఫ్ఏ కావచ్చు, మరోటే కావచ్చు, ఏదైనా పర్వాలేదు. నేను మన దాంట్లోనే ముందుకు వెళ్దామని చెప్పట్లేదు. నీకు నచ్చిన ఆర్గనైజేషన్లో ఉండు, కానీ నీకు కలిగిన ఆ ఆయుధాన్ని ఏది గురి ఉందో గురిపెట్టు. అది నువ్వు చేయాల్సిన యుద్ధం, అంతే తప్ప ఆయుధాలు మోయడం, నేను అందులో ఉన్నాను, ఇందులో ఉన్నా, అది ఇదని నెత్తి మీద పెట్టుకోవద్దు. ఒక్క ఆయుధం, ఇది ఒకవేళ బలమైన ఆయుధంగా నువ్వు తోస్తే ఈ ఆయుధం చేతపట్టు, యుద్ధానికి సిద్ధం అవ్వు. ఈరోజు మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని ఛేదించడానికి ప్రతి ఒక్కరం కూడా ఆయుధంగా మారాలి. ఇది నా యొక్క ఆలోచన, నా యొక్క సూచన. పాల్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అనే పేరుతో డిక్లరేషన్, పాల్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే డిక్లరేషన్తో మనకి ప్రస్తుతం పాల్ క్రిస్టియన్
ప్రొటెక్షన్ ఫౌండేషన్. ఇలాగున ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆర్థికమైన వనరులు సమకూర్చాలన్నదే నా ఉద్దేశం. ఇకపోతే ఇదంతా దేనికోసం అంటే, ఒకటే నా ఆలోచన, ఈ ఫౌండేషన్లో వచ్చిన అమౌంట్ అంతా దేనికోసం, నేను తినడానికి కాదు, ఇది సిఆర్పి ఫోర్స్ ఇండియాకి ఉపయోగించడానికి, ఫోర్స్ కొరకు మాత్రమే. ఇది సిఆర్పి ఫోర్స్లో పనిచేస్తున్న వారు నిస్వార్థముగా వారు శ్రమించి కష్టపడి నేను దీని కొరకు ఉన్నాను అని నిలబడిన వారికి దీంట్లో కొంత పర్సంటేజ్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. వారికి పోషణార్థమై వారిని ప్రోత్సహించడానికే దీన్ని సపోర్ట్ చేయాలి. రెండవదిగా ఈ రోజుల్లో మనము ఒకటి సాధించాలి అంటే, ఒక దగ్గర బయటికి వెళ్ళి సాధించాలంటే, ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ అనే వ్యవస్థలు వారు ఈరోజు దేశాన్ని భయపెడుతున్నాయంటే కారణం ఏంటి తెలుసా? దౌర్జన్యం. ఈరోజు దేశంలో నెగ్గాలంటే దౌర్జన్యమన్నా ఉండాలి, ధనమన్నా ఉండాలి. దౌర్జన్యమైనా ఉండాలి, ధనమన్నా ఉండాలి. పోలీసుడు సైతం దౌర్జన్యానికి భయపడుతున్నాడు, పోలీసుడు సైతం ధనానికి లోపడతాడు. ఎక్కడో మధ్యప్రదేశ్లోని ఒక వ్యక్తిని ఒక పుట్టినరోజు కార్యక్రమం చేస్తున్నాడని తీసుకెళ్ళి జైలు వేసేశారు. వాడికి బెయిల్ రావడానికి కొన్ని నెలలు పట్టింది. ఛత్తీస్గఢ్లో ప్రార్థనలు చేస్తారని చెప్పేసి తీసుకెళ్ళి జైలు వేసేశారు. చాలా సంస్థలు వెళ్ళాయి అక్కడికి, చాలా ఆర్గనైజేషన్ వెళ్ళి వాళ్ళతో ఫోటోలు తీయించుకోవడానికి వచ్చారు. వాళ్ళు కొన్ని బలాన్ని చెప్పి వాళ్ళకి ఏదో ఆహారం ఇచ్చి రావడానికి వెళ్ళారు తప్ప వాళ్ళ కోసం ప్రయాసపడిన వాళ్ళు లేరు. కానీ అదే ఆర్థిక వ్యవస్థ మనతో ఉంటే వెళ్ళి అక్కడ ఒక లాయర్ని పెట్టి లాయర్కి కావాల్సిన డబ్బులు ఇచ్చి పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీసుడికి కనీసం ఒక 1000, 2000, 5000 ఆడి చేతులు పడేస్తే సాయంకాలం కల్లా బయట ఉంటాడు, అందులో తిరగలేదు. ఆర్గనైజేషన్లో వెళ్తున్నాం, మనం నోరు చాలా గట్టిగా మాట్లాడుతున్నాం, బల్లాలు కుదురుతున్నాం, రూపాయి సాయం చేసిన లేడు. ఇప్పుడు ఎంతమంది ఎంత చెప్పారు, నెలకు ఒక 500 కడదామంటే ఎవరు ముందు రమ్మండి నన్ను? మాటలు చెప్పడానికే చేతల్లోకి వచ్చాడు గవర్నమెంట్ ఇక్కడ. కనుక ఆ చేతలు ఫౌండేషన్ ద్వారా చూపించాలన్నది నా ఉద్దేశం. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఆ పోలీస్ స్టేషన్లో జరుగుతున్న సంఘటనలు కావచ్చు, ఒక లాయర్ గారు ఉన్నారు, మన లాయర్ గారిని తీసుకెళ్ళాం అన్న అక్కడికి మెట్టింత, ఆయనకి చాలా బిజీ షెడ్యూల్. నిజంగా ఆ రోజు మన కోసం తీసుకొచ్చారు. నిజంగా ఆ పేపర్ వర్క్ కావచ్చు, లేదా రోజు జరగవలసిన విధానం కావచ్చు, ఆయనకంటూ కొంత అమౌంట్ మనం పే చేసినప్పుడు ఆ కార్యక్రమం అయ్యే వరకు ఆ కార్యక్రమం ఏం చేయాలో సమస్య ఆయన చూసుకుంటాడు అక్కడ. అంటే డబ్బు కోసమని కాదు, అదొక బాధ్యతగా ముందుకు వెళ్తారు. కనుక మనం ఒక లాయర్ని అప్రోచ్ అవ్వాలన్నా, ఒక లీగల్గా మనం ముందుకు వెళ్ళాలన్నా, ఒక డిపార్ట్మెంటల్గా ముందుకు వెళ్ళాలన్నా డబ్బు అవసరము. ఆ ఆర్థికమైన సెక్యూరిటీని, ఆ ఆర్థికమైన ప్రొటెక్షన్ను మనం ఇవ్వాలన్నదే ఈ ఫౌండేషన్ ద్వారా నేను ఎన్నుకున్న మార్గం. ఏ విధంగానైనా క్రైస్తవ్యానికి, క్రైస్తవ సమాజానికి మేలు చేయాలి, ఇది నా ఉద్దేశం. కనుక ఇదే మనసుతో నేను ఒకరోజు తెలంగాణలో ఒక ప్రాంతాన్ని నుంచి మరో ప్రాంతంకి వెళ్తున్నాను, కొందరు పరిచయాలు దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన కూర్చొని అన్నారు, మీ ఇంటెన్షన్ ఏంటండి అన్నాడు. అంటే మీ మనసులో ఏ ఇంటెన్షన్తో, ఏ భావంతో మీరు దీన్ని స్థాపించారు అంటే అని అడిగాను. అదేంటండి అలా అడుగుతారు అంటే, అలా కాదు, దేనికోసమే అదే ఉందండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు రాజకీయ నాయకులు అవ్వాలని ప్రారంభిస్తారు, కొంతమంది ఉన్నారు ఆర్థిక స్తోమత పెంచుకోవాలని ప్రారంభిస్తారు, కొంతమంది ఉన్నారు ఆధిక్యతలు సంపాదించుకోవాలని. నాకు ఇవేం తెలియదు అన్నాను. నేను స్థాపించింది నా ఇంటెన్షన్, నాలో ఉన్న మనసులో ఉన్న భావం ఒకటే, క్రైస్తవ్యానికి మేలు చేయాలి, క్రిస్టియానిటీ కొరకు నిలబడాలి. ఇది తప్ప మరొకటి ఇప్పటి వరకు నాలో కనబడితే దయచేసి చెప్పొచ్చు, అందులో తిరగలేదు. నా వ్యక్తిగతంగా దేన్ని కూడా నేను ఫోకస్ చేసుకోలేదు, వ్యక్తిగతంగా ఏ విషయంలో కూడా ఎవరిని నేను తక్కువ చేయలేదు, ఎవరిని ఏ విషయంలో కూడా నన్ను హెచ్చించుకోలేదు, దాచుకోలేదు ఎక్కడాను. ఒకవేళ అలా నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. మీరు ఇదిగోండి వచ్చిన దాంట్లో ఇంత దోసేశారండి, వచ్చిన దాంట్లో ఇంత నొక్కేశారండి, ఏమన్నా మీరు నిరూపించగలనంటే ఏ కార్యక్రమంలో సరే దాంట్లో వేలకు వేల రూపాయలు నేను వేసిన విషయాన్ని ప్రతి దాంట్లో నేను మీకు ఓపెన్గానే నేను గ్రూపుల్లో మెసేజ్లు పెట్టాను. మీరు 10,000 ఇస్తే నేను 25,000తో చేశాను కార్యక్రమాలు. మహా ఇది మనకు యానివర్సరీ రోజున కూడా అంతా పోగేస్తే ఒక 25,000 రాలేదు, కానీ 1,50,000 రూపాయలతో కార్యక్రమం చేశాను అక్కడ నేను. ఆలోచన చేయండి. కనుక ఎక్కడ నేను ఎవరి దగ్గర లోబడి ఉండాల్సిన పని లేదు, కానీ లోబడి ఉంటాను. ఎవరికి సంజాయి చెప్పుకోవాల్సిన పని కూడా లేదు, కానీ చెప్పుకుంటున్నాను. దయచేసి గమనించండి. కనుక నేను మీ డబ్బు తింటలేదు, మీ దగ్గర పాలేరుగా పనిచేయడానికి నేను రాలేదు.
నాకంటూ ఒక ఇంటెన్షన్ ఉంది, క్రైస్తవ్యానికి ఒక మేలు చేయాలి, ఇది నాకు ఒక బాధ్యత ఉంది. అదే బాధ్యత కలిగిన వారు నాతో ఉంటే పని సులువవుతుంది. మిమ్మల్ని బతిమాలుకోవడమే సరిపోతుంది. మీ ఫోన్ కాల్స్ కోసం నేనంటారు, ఒక సాయంకాలం కల్లా ఫోన్ చేస్తానంటారు, మళ్ళీ సాయంకాలం నేనే చేయాలి, మళ్ళీ సాయంకాలం కానీ చేస్తాను, మళ్ళీ సాయంకాలం నేను చేసి ఏమైందండి అని అడిగితే మళ్ళీ సమాధానం చెప్తాను. బాబు సాయంకాలం చేస్తాను వాళ్ళు చెప్పాలి కదా, లేదు మరుసటి రోజు అయినా ఏం లేదు. ఇంకా అంటే అర్థం ఏంటంటే ఆడ చేస్తాడులే, మనకి అంత పని ఏముంది, మనకి అవసరమైతే చేస్తాడు. ఏంటి ఇప్పుడు ఇంత దౌర్భాగ్యపు స్థితి అయిపోయింది. దయచేసి ఇక్కడ నుంచి ఫోన్ కాల్స్ అనేవి రావు. మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తాను, మెసేజ్లు చూడండి. మీకు ఆసక్తి ఉంటే, అవకాశం ఉంటే తప్పకుండా ఇందులో మీరు ముందుకు రావచ్చు. మీరు కూడా ఈ ఫౌండేషన్లో ఏదైనా మీ వంతుగా మీరు చేయాలనుకున్నప్పుడు, ఎవరైనా మీకు మీ పరిధిలో ఉన్నప్పుడు వారిని కూడా ఫౌండేషన్స్లో లేక ఈ ఫౌండేషన్ ఫండ్ కోసం మీరు ప్రేరేపించబడినప్పుడు మీకు ఇవ్వాల్సిన పర్సంటేజ్ని కూడా మీకు నేను ఇస్తాను. ఎవ్వరు దీని కొరకు సహకరించినా వారిని ఒట్టినే విడిచిపెట్టను. దయచేసి విషయాలను గమనించండి. ఇది మరొకసారి చెప్తున్నాను, నా ఆర్థిక స్తోమతను పెంచుకోవడానికి కాదు, క్రైస్తవ్య ప్రగతి కోసం, క్రైస్తవ్య పరిరక్షణ కోసం, క్రైస్తవ సమాజానికి ఏదైనా ఒక మేలు చేయాలనే ఉద్దేశంతోనే నేను దీన్ని స్థాపించడం జరుగుతూ ఉంది. స్మాల్ బిజినెస్లు కూడా ఇందులో స్థాపించడం జరుగుతూ ఉంది. మనకి కొంతమంది చేతి పనులు లేకుండా బాధపడుతున్న వారు ఉన్నారు. అంటే ఏదైనా సైడ్ బిజినెస్ కోసం వారితో సబ్బులు తయారీ అని, అలాగనే కొన్ని క్రొవ్వొత్తులు, నీళ్ళు మందు, ఇలాంటి కొన్ని ఉన్నాయి మన దగ్గర, ఫార్ములాస్ ఉన్నాయి. అలాగనే తేనెపట్టు కార్యక్రమం ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ కూడా వీటి ద్వారా మనం కంపెనీ ద్వారా మనం దాన్ని ప్రమోట్ చేస్తూ దాన్ని మనం చేస్తూ తప్పకుండా వాటి ద్వారా లబ్ధిని మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, ఈ అభ్యర్థన మీరు అందరూ కూడా మన్నించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. నా మాటల ద్వారా లేకపోతే నా పనుల ద్వారా, నా చేతల ద్వారా ఏదైనా మీకు కష్టం కలిగించేటే దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. ఈ సమయంలో లాజరస్ గారిని కూడా